మనం గిట్‌ని మన విండోస్ సిస్టమ్‌లో ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి, అలాగే రిపాజిటరీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, రిపాజిటరీలో గిట్‌ని ఏ విధంగా ఇనిషియేట్ చేయాలి, అలాగే గిట్‌హబ్‌లో రిపాజిటరీ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అలాగే గిట్‌హబ్‌లో ఉన్న రిపాజిటరీని ఏ విధంగా మన సిస్టమ్‌లోకి క్లోన్ చేసుకోవాలో చూద్దాము. అంటే పుల్ చేసుకోవటం. రైట్? సో, ఫస్టు మనకి మన సిస్టమ్‌లో గిట్ ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. గిట్ ఇన్‌స్టాల్ అయిందా లేదా అనేది ఎలా చూసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత మన గిట్‌కి అంటే మన గిట్‌లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని మనం సెట్ చేయాలనమాట. ఎలా సెట్ చేస్తామంటే గిట్ కాన్ఫిగ్ మీరు మీ యొక్క గిట్‌హబ్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ అలాగే ఈమెయిల్ ఐడి బాగా అక్కడ ఏదైతే యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఇక్కడ కూడా అదే యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. గిట్ ఇక్కడ నా యూజర్ నేమ్ వచ్చేసి విఎల్ఆర్ ట్రైనింగ్. అలాగే గిట్ ఈమెయిల్ ఐడిని కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్. సో ఈమెయిల్ ఐడిని కూడా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మీ దాంట్లో సో సిఆర్ఎల్ఎఫ్ అంటే లైన్ ఎండింగ్స్ ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు లైన్ ఎండింగ్స్ సెట్ చేసుకున్నాము. అలాగే మీకు లాంగ్ ఫైల్స్ కావాలంటే లాంగ్ పాత్. సో గిట్ కాన్ఫిగ్ --- గ్లోబల్ కోడ్ డాట్ లాంగ్ పాత్ని ట్రూ. సో ఈ కమాండ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు నాకు అవసరం లేదు, ఆల్రెడీ నేను చేశాను. ఓకే, తర్వాత మీరు సెట్ చేసిన ఇవన్నీ కూడా ఒకసారి చూడాలి. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అసలు మీరు ఏమైనా కాన్ఫిగరేషన్ చేశారో చూడాలి అనుకుంటే గిట్ కాన్ఫిగ్ --- లిస్ట్. సో ఇక్కడ చూడండి విఎల్ఆర్ ట్రైనింగ్, ఈమెయిల్ వచ్చేసి రమేష్.విసేజ్. ఇవన్నీ కూడా మన యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా ఉన్నాయి. ఓకే, ప్రాపర్టీస్ వాల్యూస్ ఉన్నాయి మనకి ఇక్కడ. రైట్, తర్వాత ఒక రిపాజిటరీని క్రియేట్ చేద్దాం. సో రిపాజిటరీ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా క్యాలిక్యులేటర్ యాప్ చేద్దాం అనుకుంటున్నారు, రస్ట్ని యూజ్ చేసుకుని క్యాలిక్యులేటర్ యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు విండోస్లో మీరు ఏదో ఒక ఎడిటర్ వాడతారు. ఎడిటర్ కాకుండా డైరెక్ట్గా మీరు నోట్ ప్యాడ్తో అదే మామూలుగా ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు కదా, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి అందులో గిట్ని ఇనిషియేట్ చేసుకోవాలన్నమాట. ఫోల్డర్ క్రియేట్ చేయగానే గిట్ ఇనిషియేట్ అవ్వదు, మనం గిట్ని ఇనిషియేట్ చేసుకోవాలి. మరి ఫోల్డర్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఇప్పుడు నేను చూసుకున్నట్టే నా పాత వెంకట్లో ఉన్నాను. సో సిడి డెస్క్టాప్. సో ఈ కమాండ్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను డెస్క్టాప్ ఫోల్డర్లో ఉన్నాను, యూజర్స్లో వెంకట్లో డెస్క్టాప్ ఫోల్డర్లో ఉన్నాను. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను, MKDIR. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకొని MKDIR మై మై CALC మై క్యాల్సి అని చెప్పి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో గిట్ అనేది ఇనిషియేట్ అయిందా, మై క్యాల్సి అనే ఫోల్డర్ మనకి డెస్క్టాప్ మీద క్రియేట్ అయింది చూడండి, క్యాల్సి. ఓకే, సో గిట్. సో ఇప్పుడు ఏ ఫోల్డర్లోకి వెళ్ళాలి, నేను మై క్యాల్సిలో సిడి మై. ఇప్పుడు మీరు ట్యాబ్ పట్టుకుని ప్రెస్ ట్యాబ్ పట్టుకున్నా మీకు అవన్నీ వచ్చేస్తాయి. మీ దాంట్లో ఏవైతే ఫోల్డర్లు ఉన్నాయో అవి మై క్యాల్సి ఫోల్డర్లోకి వెళ్తున్నాను. వెళ్ళి గిట్ గిట్ స్టేటస్ చూసుకున్నట్టయితే ఫాటల్ నాట్ ఏ గిట్ రిపాజిటరీ. అంటే ఇప్పుడు మై క్యాల్సి అనేది గిట్ రిపాజిటరీ కాదని చెప్తుంది. మరి గిట్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, మై క్యాల్ ఫోల్డర్లోనే ఉన్నాను, గిట్ INIT ఇనిట్. సో ఈ కమాండ్స్ అన్ని కూడా నేను ఇందులో ఉన్నాయి. ఈ URL వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. రైట్, మీకు కొన్ని విండోస్ కమాండ్స్ అవసరం అవుతూ ఉంటాయి. సిడి ఇవన్నీ కూడా నేను వీడియో లెసన్స్ క్లాసులు చెప్పేటప్పుడు చెప్తా ఉంటాను. వాళ్ళు మీరు డైరెక్టరీని క్రియేట్ చేసుకోవడానికి MKDIR. సో మీరు ఫోల్డర్లోకి వెళ్తానికి సిడి, లేదు బ్యాక్ వచ్చేద్దాం అంటే సిడి డాట్ డాట్, ఇలా కమాండ్స్ ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. ఇప్పుడు మన రిపాజిటరీ ఏంటిది, మన రిపాజిటరీ పేరు మై క్యాల్సి అనేది రిపాజిటరీ అయింది. ఇందులో గిట్ ఆల్రెడీ ఇనిషియేట్ అయ్యి ఉంది. రైట్, సో ఇప్పుడు మన గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్తాం. గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్ళి మీరు గిట్ హబ్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, న్యూ. ఓకే, రిపాజిటరీ నేను రస్ట్ రస్ట్
విఎల్ఆర్ అని చెప్పి నేను ఒక రిపాజిటరీని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ రాయండి. అలాగే రీడ్మీ ఫైల్ను కూడా ఎనేబుల్ చేస్తున్నాను. రీడ్మీ ఫైల్ డాట్ ఎండి. మీరు పబ్లిక్ రిపాజిటరీస్ టెన్సర్ ఫ్లో అని ఇంకా చాలా రిపాజిటరీస్ ఉంటాయి. మిషన్ లెర్నింగ్ పర్పస్ అయితే టెన్సర్ ఫ్లో రిపాజిటరీని బాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఆ రిపాజిటరీలోకి వెళ్ళి మీరు వాటిని అందులో ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి సెర్చ్ చేయండి. ఈ రీడ్మీ ఫైల్లో ఈ రిపాజిటరీని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా రీడ్మీ ఫైల్లో ఉంటుంది అనమాట. మనం మెన్షన్ చేస్తాం. ఓకే, క్రియేట్ రిపాజిటరీ. ఇప్పుడు రస్ట్ విఎల్ఆర్ అని చెప్పి ఒక రిపాజిటరీ క్రియేట్ అయింది. ఓకే, సో ఈ రస్ట్ విఎల్ఆర్ అనేది ఇక్కడ ఎక్కడుంది? క్లౌడ్లో ఉంది. నేను వర్క్ చేయాలనుకుంటున్నాను రస్ట్ విఎల్ఆర్లో. ఇప్పుడు ఈ రిపాజిటరీని మనం మన విండోస్ సిస్టంలోకి మనం క్లోన్ చేసుకోవాలి, అంటే పుల్ చేసుకోవాలి. ఏ విధంగా పుల్ చేసుకుంటాము అంటే, సో గిట్ క్లోను యూఆర్ఎల్, అంతే. గిట్ క్లోను యూఆర్ఎల్ మనం క్రియేట్ చేసింది పబ్లిక్ రిపాజిటరీ కాబట్టి సో ప్రాబ్లం లేదు. సో ఇందులో మనం రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్గా ఉండాలా లేకపోతే ప్రైవేట్గా ఉండాలా, మనకు ఒక్కరికే కావాలా అన్నది కూడా మనం అక్కడ మెన్షన్ చేయొచ్చు. అక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. నేను పబ్లిక్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను మైకేల్ సి ఫోల్డర్లో ఉన్నాను. సిడి డాట్ డాట్. సో బయటకు వచ్చేస్తున్నాను. బయటకు వచ్చేసి ఇప్పుడు గిట్ క్లోను. సో మన రిపాజిటరీ యూఆర్ఎల్ ఇక్కడ ఉంటుంది, రస్ట్ విఎల్ఆర్. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రస్ట్ విఎల్ఆర్ అని ఉంది కదా, github.com విఎల్ఆర్ ట్రైనింగ్ /రస్ట్ విఎల్ఆర్, రైట్. గిట్ క్లోన్ యూఆర్ఎల్ ఇచ్చాను. ఇప్పుడు క్లోన్ అవుతుంది. ఆల్రెడీ క్లోన్ అయిందని చెప్తుంది సారీ. ఇప్పుడు మనకి ఏం ఫోల్డర్ క్రియేట్ అయిందో చూడండి. సో రస్ట్ విఎల్ఆర్ అని చెప్పి ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం రస్ట్ విఎల్ఆర్లోకి వెళ్దాం. సిడి రస్ట్ విఎల్ఆర్. ఓకే, సో రస్ట్ విఎల్ఆర్లోకి వెళ్ళాము. సో క్యాపిటల్ స్మాల్ ఇచ్చిన ప్రాబ్లం లేదు, ఆటోమేటిక్ ఫోల్డర్ కాబట్టి తీసేసుకుంటాం. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ సో ఆన్ బ్రాంచ్ పేరు, ఇందులో బ్రాంచెస్ ఇవన్నీ క్రియేట్ చేయడం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సాఫ్ట్వేర్ సైడ్ ఎవరు వర్క్ చేయాలనుకున్న గిట్ హబ్ రెండు కూడా నాలెడ్జ్ ఉండాలి. ఈ కమెంట్స్ అన్ని కూడా తెలుసుంటే మీకు జాబ్ తొందరగా వస్తుంది. కంపల్సరీగా ఇంటర్వ్యూస్లో వీటి మీద మీరు ఏ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ వాడుతున్నారు, సో మీరు గిట్ వాడుతున్నారు అనుకుంటే గిట్లో ఉన్న కమెంట్స్ ఏంటి, మీరు ఏ విధంగా క్లోన్ చేసుకుంటూ ఉంటారు, అసలు రిపాజిటరీని ఎలా పుష్ చేస్తారు, మీరు ఎలా కమిట్ చేస్తూ ఉంటారు, ఈ క్వశ్చన్స్ అన్ని బాగా పడతా ఉంటాయి. మ్యాండేటరీగా ఎవ్రీ డెవలపరు ఇప్పుడున్న 85% మంది, మీరు ఏ జావా డెవలపర్, ఎస్క్యూఎల్ డెవలపర్ ఏదైనా సరే కంపల్సరీగా మీకు గిట్ అనేది వెర్షన్ కంట్రోల్ సిస్టమ్గా ఉంటుంది. 85% మనం స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నాం కదా, 85% గిట్ని వాడతారు. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కమ్యూనిటీ రెస్టేరియన్స్ కమ్యూనిటీలో యాడ్ కాండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే దీనికి సంబంధించిన నోట్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ని క్లిక్ చేసుకుని కామెంట్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి.